1 గంట, 1 గంట ఎక్కువసేపా వచ్చినారు, ఊకే అట్లా తిరిగినారు, ఇటు వచ్చినారు. 5 అయిపోయింది టైం, టైం అయిపోయింది. అందరికి బెల్లు కొట్టారంతే, బయటకు వచ్చి ఆడ ఉండి ఒక్కొక్కరి జీతం ఒక్కొక్క కూలి ఇచ్చేసినాడు. అప్పుడు ముందు వచ్చిన వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎంత 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 కూలి? ఒకవేళ 500 వేసుకోండి, 500 ఇచ్చినారు. రెండవ బ్యాచ్కి 500 ఇచ్చినారు, మూడో బ్యాచ్కి 500 ఇచ్చినారు. లాస్ట్ వచ్చేసి గుంపు కలకలలాడుతున్నారు. వీళ్ళ ముఖం కలకలలాడుతున్నాయి. వాళ్ళ ముఖం పొద్దున్న నుంచి వాడిపోయినాయి, పనిచేసి ఎండకి. కాబట్టి చివరిలో వచ్చి సల్లపట్టులో వచ్చి 1 గంట అట్లా తిరిగి వచ్చినారో అయిపోయింది టైం. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారని ఈ 3 గుంపులు చూస్తున్నాయి. వాళ్ళకు కూడా 500 టక్ 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 వేయించున్నారు. వీళ్ళ కోపంగానండగా మండిపోతున్నారంట. యజమానుడు ఇది కరెక్ట్ కాదయ్యా, మేము 9 గంటలకు వచ్చి ఎండకు మాడిపోయి నలిగిపోయి మేము పనిచేస్తే దుమ్ము కొట్టుకుంటే మాకెంత ఇస్తావో, వాళ్ళు ఇప్పుడు వచ్చినారు, వాళ్ళ కూడా అంతే జీతం ఇస్తావా అని అడిగాడు. ఆయన అన్నాడు, మీకెందుకు అంత కడుపులమంట? మీకు ఎంత ఇస్తానన్నాను? 500 ఇస్తాను. మీ కూలి ఏమన్నా నేను బిగబట్టన్నా? మీ కూలి ఇచ్చారా లేదా? నేను చెప్పినట్టే చేశాను కదా. నా కూలి, నా డబ్బులు, నా ఇష్టము. 1 గంట చేసిన మనకి 500 1000 రూపాయలు ఇస్తాను, నీకేం బాధ? అంటే మంచివాడిని అయినందుకు మీకు కడుపులమంటుందా? ఈరోజు రేపు మత శాఖలన్నీ యేసు ప్రభువును చూసి బాధపడే రోజు వస్తుంది. ఇన్ని కార్యక్రమాలు చేసినా, ఇన్ని అనాథాశ్రమాలు పెట్టినా, ఇంత బైబిల్ కాలేజీలు పెట్టినా, ఇంత గొప్ప పనులు చేసినా, ఇన్ని మీటింగ్లు చెప్పినా, ఇన్ని చర్చలు కట్టినా, రేపు పొద్దున ఎత్తబాట్లో వాళ్ళు ఉండరు. వాళ్ళు విడవబడినప్పుడు వాళ్ళు కడుపు మండుతారు. అర్థమవుతుందా? ఎన్ని పనులు చేసినా మాకు లేదా అని. కానీ ఆఖరిలో వచ్చిందే వారు ఏ మంచి కార్యాలు చేయలే, వాళ్ళగా డబ్బులు లేవు, వాళ్ళు ఏమి చేయలే. వాళ్ళు చేసిందల్లా ఒకటే, యేసే యెహోవాని నమ్మారు, యేసుక్రీస్తు నామములో రక్షణను నమ్మారు, ఆయన తప్ప మాకు వేరొకరు లేరని నమ్మారు, ఆయన వాక్యంపై మాత్రమే ఆధారపడ్డారు. అదే వారి నిత్య జీవాన్ని తీసుకువెళ్ళింది.